హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీగా చట్పటాగా అయిపోయే కారం పల్లీల రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. 5 నిమిషాల్లో ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కారం పల్లీల స్నాక్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పల్లీలు అనేవి మాడిపోతాయండి. అలా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 10 నుంచి 12 వరకు కరివేపాకుల రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు అనేది వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. చల్లగా అయిపోతే ఉప్పు కారం అనేది పల్లీలకి సరిగ్గా పట్టక టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టైం లేనప్పుడు ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ వీడియోని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.